ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓరుగల్లులో జోరుగా బతుకమ్మ వేడుకలు, తీరొక్క పూలతో ఆడిపాడుతున్న మహిళలు. ఆదివాసీల ఉచ్చులో పడి పులి మృతి, కోయలకు కౌన్సిలింగ్ ఇచ్చిన అటవీ అధికారులు. పక్షం రోజులుగా విద్యుత్ అంతరాయం, విద్యుత్ను పునరుద్ధరించాలంటున్న రైతాంగం. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు, తమకు న్యాయం చేయాలంటున్న రైతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. తెలంగాణలోని ప్రతి ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పండుగే బతుకమ్మ పండుగ. చైతన్యపురిలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో బతుకమ్మ వేడుకల్లో భాగంగా 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలందరూ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, తులసి శ్రీనివాస్, కాచం సుష్మా మహిళలు పాల్గొన్నారు. గారు కానీ మమ్మల్ని అందరినీ ఇంత చక్కగా ఒక చోట చేర్చి డాన్స్ చేసి సంబరాల్లో పాల్పంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడికి విచ్చేసిన వారికి బరువు, ఇంత మేకప్, ఇన్ని పట్టు చీరలు, సో మలబార్ గోల్డ్ అంటే గోల్డ్ అని నిరూపించారు. నిర్మలా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. నిర్మలా గారు. బతుకమ్మ కార్యక్రమం చేస్తున్నారు. అంటే మన తెలంగాణ, ఆంధ్ర కాకుండా దేశ విదేశాల్లో కూడా మలబార్ గోల్డ్ డైమండ్ షాప్స్ ఉన్నాయి. ప్రతి చోట కూడా వీళ్ళకి ఇదే ఆదరణ. అంటే ఏ ప్లేస్ దుబాయ్కి వస్తున్నా, ఏ ప్లేస్లో తీసుకున్నా ఇదే ఆదరణ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా మంచి క్వాలిటీ ఇస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఏదైనా డైమండ్స్ కానివ్వండి, ఏదైనా జ్యువెలరీ కానివ్వండి, ఓపెనింగ్ అయినప్పుడు ఎవరినో గెస్ట్లని, ఎమ్మెల్యేలను, ఎంపీని అలా పిలుస్తుంటారు. అలా కాకుండా మామూలుగా ఉండే లేడీస్ అందరినీ పిలిచి వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తుంటారు. అది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈసారి బతుకమ్మ కార్యక్రమం చేశారు. ఇక్కడ మహిళలు చాలా మంది వచ్చారు. అంటే లాస్ట్ టైం బతుకమ్మ కార్యక్రమం చేసుకోలేకపోయాము. తెలంగాణలో పెద్ద పండుగ అంటేనే బతుకమ్మ పండుగ. ఈ 9 days నవరాత్రుల్లో అమావాస్య ముందు నుండి బొడ్డమ్మ అని స్టార్ట్ చేస్తారు. అమావాస్య నుండి సద్దుల బతుకమ్మ వరకు 9 days ప్రతి ఊర్లో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి వీధిలో, ప్రతి చోట కూడా బతుకమ్మ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. అంటే బతుకమ్మ అనేది బతుకమ్మ అని అంటే అందరూ ఆరాధనతో ఉండాలి అని. మామూలుగా పువ్వులు అనేది మనము దేవుడికి మాత్రమే పెడతాము. అలా కాదు, బతుకమ్మ అంటేనే ఒక ప్లేట్లో అన్ని పువ్వులు పెట్టి దాన్ని పూజించేదే బతుకమ్మ. చాలా మంచి కార్యక్రమాలు ఇలా ఈ 9 days చేస్తూ ఉంటారు. ఈరోజు మలబార్ గోల్డ్ వాళ్ళు తెచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డ్ అండ్ డైమండ్స్ వారు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సంబరాల్లో ఈరోజు చాలా చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీ వాసులందరూ, మహిళలందరూ కూడా పాల్గొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి మనం చెప్పుకోవాలంటే మలబార్ జ్యువెలరీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి 258 స్టోర్స్ ఉన్నాయి ఎంటైర్ గ్లోబ్. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 250 కోట్ల రూపాయల దాకా చారిటీ ఖర్చు పెడతారు. ఎవరికి చాలామందికి తెలియదు. చాలామంది పిల్లలకి స్కూల్ ఫీజులు కడతారు, ఇల్లు కట్టుకోవడానికి లేని వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చి ఇల్లు కట్టిస్తుంటారు, పెళ్ళిళ్ళు చేయిస్తారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చాలా ఆర్టికల్స్ ఇస్తారు. అలాగే వాళ్ళు అందులోనే కాదు, ఈ రోజున స్థానికంగా ఉండేటువంటి ప్రాంతీయ సాంప్రదాయాలను కూడా గౌరవిస్తున్నామని తెలియపరుస్తూ, మరి ఈ రోజున తెలంగాణ ఆడపడుచుల యొక్క మనోభావాలకి కట్టుబడి వారు చేసుకునేటువంటి తెలంగాణ బతుకమ్మ సంబరాల్ని వారు కూడా భాగంగా అయ్యిందిలో ఈ ఉత్సవాన్ని ఇక్కడ తెలంగాణ మహిళలందరి గౌరవాన్ని కాపాడుతూ ఇక్కడ ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మలబార్ జ్యువెలరీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అందులో నన్ను భాగం చేసి నన్ను ఇక్కడికి ఇన్వాల్వ్ చేసి నన్ను పిలిచినందుకు మరీ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేసినట్టు మహిళా సోదరులందరికీ, బాలబాలికలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇక వరంగల్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధికారులతో పాటు మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగినీలు డిపార్ట్మెంట్ల వారీగా పెద్ద సంఖ్యలో బతుకమ్మలను తీసుకొని వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, మహిళా ఉద్యోగినీలు కలెక్టర్కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉత్తమ బతుకమ్మలను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి హాజరయ్యారు. అందరినీ కూడా వేదిక మీద పిలవలేకపోతున్నందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఎంతోమంది జిల్లా అధికారులను కూడా తరపున తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తరపున, నా కుటుంబం తరపున సద్దుల బతుకమ్మ మరియు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలవాటు కాబట్టి వారిని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మహిళా సోదరులకు దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సంవత్సరాల తర్వాత జరుగుతున్న సంబరం కాబట్టి దీన్ని మరొకసారి థ్యాంక్ యూ. సెలబ్రేషన్లో మానిటర్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఈ అసోసియేషన్ పరంగా మళ్ళీ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడానికి మెయిన్గా జాయింట్ కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా జగన్ అన్నకు కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ. సెలబ్రేషన్ చేసుకున్నాం మన ఐడిఓస్లో అని చెప్పడం జరిగింది. మరి దానికి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మరి ముందుకు వచ్చి ఇదంతా బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ముందుకు రావడం నిజంగా చాలా వారిని అభినందించాల్సిన విషయం. మరి ఏదైనా కానీ మహిళలందరికీ కూడా ఇంత సంతోషాన్ని ఇచ్చే బతుకమ్మ పండుగ ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడానికి కారకులైన ప్రతి ఒక్కరికి, జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు హన్మకొండ ఐడిఓసి ప్రాంగణంలో జరుగుతున్న బతుకమ్మ సెలబ్రేషన్స్కి పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఈరోజు మన ఐడిఓసి ప్రాంగణంలో ఇంత ఘనంగా బతుకమ్మ నిర్వహించుకోవడానికి దీనికి సపోర్ట్ చేసిన, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన అన్ని డిపార్ట్మెంట్స్ సిబ్బందులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. ఇదే విధంగా మన జిల్లా సిబ్బంది అందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా మనం పనిచేసి మన జిల్లాకి కూడా అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా ఈ బతుకమ్మని ఈరోజు ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసిన ఇక ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో గుత్తికోయల ఉచ్చులో పడి పులి మృతి చెందింది. ఈ ఘటనపై డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో డిఎఫ్ఓ టి శివ, ఆశిష్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా అడవులలో నివాసం ఉంటున్న గొత్తికోయల గూడెంలో అటవీ శాఖ, పోలీస్ శాఖ సౌజన్యంతో సోదాలు చేశామని అన్నారు. అనంతరం గుత్తికోయలకు కౌన్సిలింగ్ ఇచ్చామని, పులి జాడలు తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ జోగేందర్, రేంజర్ రామ్మోహన్, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. జంగల్లో ఎక్కడ దాన్ని పెట్టినా కూడా ఇది ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు వైల్డ్ పిక్స్ పర్మిటెడా సార్? చూడు మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వారంగా మనం వన్యప్రాణుల దినోత్సవాలు, వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భం ఇది. ఇందులో భాగంగా మన ములుగు జిల్లాలో అటవీ శాఖ మరి మిగతా శాఖలు మన ములుగు జిల్లా మొత్తంలో గుత్తికోయ యొక్క గుడాల్లో, మన అటవీ పరిసరాల మన గ్రామాల్లో అన్ని సోదాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన గుత్తికోయ గుడాల్లో
బిల్లులు, బాణాలు, గొడ్డళ్ళు, రంపాలు మరియు కొన్ని ఉచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేయడం జరిగినది. పైగా లైన్ డిపార్ట్మెంట్లు అయిన మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మరియు మిగతా శాఖలతో మనం అనుసంధానం చేసుకొని పొలాల చుట్టూ కనుక మనకు ఏదైతే విద్యుత్ తీగలకు పాటు ఉచ్చులు ఏదైతే పెట్టినారో, మన అడవి పందులు వస్తాయని రైతులు కొన్ని ఉచ్చులు పెట్టడం జరిగినవి, వాటిని కూడా నిర్మూలించడం జరిగినది. ఇందులో భాగంగానే మనం గ్రామాల్లో పోస్టర్లు అతికించడం జరిగింది. అక్కడ మన బీట్ ఆఫీసరు మరియు సెక్షన్ ఆఫీసరు, అటవీ అధికారుల నంబర్లు చెప్పడం జరిగినది. అందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరిగినది. గ్రామాల్లో మన పశువు కాపరులందరికీ మనం ఇచ్చిన మెసేజ్ ఏమంటే, మీరు అటవీలో వెళ్ళేటప్పుడు అక్కడ పులి సంచారం కానీ ఎటువంటి సమాచారం అయినా మన బీట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది కాబట్టి బీట్ ఆఫీసర్లకు ఒకసారి చెప్పి వెళ్ళవలసిందిగా మేము సూచించడం జరిగినది. మరియు ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో ఏదైనా పశువు కానీ ఏదైనా వారి ఇక బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో గత 15 రోజులుగా విద్యుత్ అంతరాయం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు సమస్య గురించి వివరించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామ రైతులు ఉట్పల్లి గ్రామంలో గల సబ్ స్టేషన్ ముందు నిరసన తెలియజేశారు. విద్యుత్ అంతరాయం వలన పంటపై మందు పిచికారీ చేయడానికి నీళ్లు లేవని, నీటి కోసం కిలోమీటర్ల దూరం నుండి బ్యారీలలో నీటిని నింపుకొని పంట పొలాల్లోకి తీసుకువెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు. రైతులు మా పరిధిలో గల సబ్ స్టేషన్ ఉట్పల్లి సబ్ స్టేషన్లో దగ్గర మేమందరం రైతులం వచ్చి నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గత 15 రోజుల నుండి మాకు కరెంటు పూర్తిగా అంతరాయం కలుగుతున్నది. 3 ఫేజ్ ఏజీఎల్ పొద్దున రైతులము స్ప్రేలు చేయడానికి వెళ్తే 1-2 అవర్స్ ఉండక బ్యారెళ్ళు తీసుకువెళ్ళి అలా నింపి స్ప్రేలు చేయడం జరుగుతున్నది. విలేజ్లో సింగిల్ ఫేజ్ కూడా ఇలాగనే జరుగుతున్నది. ఇది మన మండల ఏఈ అధికారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన 5 రోజులలో పరిష్కారం చేస్తా అని చెప్పిండు. ఆ పరిష్కారం దొరకలేదు. నేటి రోజున సబ్ స్టేషన్ కాడికి వచ్చి రైతులందరము నిర్లక్ష్యం వ్యక్తం చేస్తూ ఈ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అయినా నేను దీన్ని అంతరాయం కలగకుండా చూస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పరిసర ప్రాంతాల్లో పిఎస్సిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగాయని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య అన్నారు. జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తెలియజేశారు. ఆలేరు నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి వడ్ల కొనుగోలులో చాలా గోల్మాల్ జరిగినాయి. తుర్కాపల్లి పిఎస్సి సెంటర్లో 7 కొనుగోలు కేంద్రాలలో ఒక్కొక్క కేంద్రంలో 20 నుంచి 25 లక్షల ఫ్రాడ్ జరిగింది. దాని మీద మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పగానే అక్కడ సంబంధించినటువంటి పనిచేసే వాళ్ళు మాకేం సంబంధం లేదు, మా చైర్మను, వైస్ చైర్మను, ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ కూడా వాటాలు ఉన్నాయి, వాళ్ళు వేసుకోమంటేనే మా అకౌంట్లో వేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రెస్ ముఖడం కూడా వాళ్ళు బహిర్గతం చేసింది. ఇంత పెద్ద కుంభకోణం. ఇలా రైతులు ఆర్గాలం పండించిన పంట కల్లాల కంచె తీసుకుపోయి పిఎస్సి సెంటర్ల కాడ అమ్మితే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసి వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని, ఆర్థికంగా బలపడాలని టీఆర్ఎస్ నాయకులు మొత్తం రైతులను నిట్టేట ముంచిరు. ఇలా సాక్ష్యాధారాలతో కూడా బయటపడ్డాయి. కాబట్టి దీనికి మన సంబంధిత జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని, సంబంధిత మంత్రి కూడా చొరవ తీసుకొని ఒక్క తుర్కపల్లె కాదు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లు కానీ ఇక్కడ పిహెచ్సి సెంటర్లో, ముఖ్యంగా పిహెచ్సి సెంటర్లో బినామీలతోటి ఎక్కువ డబ్బులు దండుకురు. కాబట్టి మేము జిల్లా కలెక్టర్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రైతుల పక్షాన రైతులు ఆర్గారం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఒక విధంగా ఇక్కడ కల్లాల దగ్గర తీసుకుపోయిన తర్వాత గవర్నమెంటే మోసం చేసి పిఎస్సి బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున లూటీ చేసి రైతులను ఇబ్బంది పెట్టిరు. ఒక రైతు సుమారు 100 బస్తాలు అమ్మితే మిల్లు దగ్గరికి పోయిన తర్వాత 80 బస్తాలే వీళ్ళకి కాంట్ వచ్చింది. మరి ఆ 20 బస్తాలు ఎటుపోయినాయంటే అక్కడ పనిచేసే వాళ్ళే ఆ 20 బస్తాలను మా చైర్మన్ సాబు నా అకౌంట్లో, వాళ్ళ భార్య అకౌంట్లో, బినామీ అకౌంట్లో వేయించాము.
ఇక టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టీఆర్ఎస్ గ్రామ, పట్టణ, మండల కమిటీలు పూర్తయ్యాయి. ఇక జిల్లాల అధ్యక్ష పీఠం ప్రకటించడమే తరువాయిగా మారింది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సామాజిక వర్గాల వారీగా విభజించారు. నల్గొండ జిల్లా ఓసీ, సూర్యాపేట ఎస్సీ, యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ వర్గాలకు కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి వారు తమకు జిల్లా అధ్యక్ష పీఠం దక్కుతుందంటే తమకే వస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పీఠం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిత భిక్షమయ్య గౌడ్, మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జిల్లా టీఆర్ఎస్ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ నెల 31న హైదరాబాద్లో జరిగే జాతీయ మాల మహానాడు పీనర్ల 2021 సభకు భారీగా తరలి రావాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మహబూబాబాద్ పట్టణంలోని 4వ వార్డు గాంధీపురంలో కరపత్రాలు ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. దళితుల ఐక్యత కోసం మాలలు కృషి చేయాలని, మాల మహానాడు ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో నీలిరంగు జెండా ఎగురవేసి ఘనంగా జరుపుకోవాలని కోరారు. సాధికారికత, అభివృద్ధి, ఐక్యత లక్ష్యంగా ఈ నెల అక్టోబర్ 31వ తేదీన తెలంగాణ మాల మహానాడు 16వ వార్షికోత్సవం సందర్భంగా, జాతీయ మాల మహానాడు మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్లీనరీ సభను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభ 5 రాష్ట్రాల ప్రతినిధులతోటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండల కమిటీలతో సహా హాజరవుతారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా ప్రముఖ సామాజిక విశ్లేషకులు, అంబేద్కర్ వాది, బుద్ధవనం ప్రాజెక్టు అధికారి అయినటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య గారు, ఇతర ఉపకులాలకు సంబంధించిన పెద్దలు, బహుజనవాదులు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ యొక్క సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, మాలలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పలు డిమాండ్లతోటి ఈ యొక్క ప్లీనరీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి దళిత బంధు కూడా
అన్ని దళిత కుటుంబాలకు ప్రతి దళిత కుటుంబానికి. ఇక భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామ పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. లేని కార్యక్రమం ఇది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక తర్వాతనే ఈ చీరల పంపిణీ కార్యక్రమం పేద వర్గాలకు పండుగ రోజు సంతోషంగా ఉండాలి, సంబరాలు జరుపుకోవాలి, అందరితో పాటు కలిసి ఉండాలని చెప్పి ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా మరి నేత కార్మికులతో నేసిన చీరలే దాదాపు 30 కలర్లతోటి 20 డిజైన్లతోటి చీరలు మరి చాలా మంచి చీరలు వేసి నా ఆడపడుచులకు అందించాలని ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ అందరి ప్రేమ పొందే విధంగా మరి చీరలు పెట్టేందుకు మీ అందరి తరఫున ముఖ్యమంత్రి నేను కూడా కృతజ్ఞతలు. మీ అందరి దీవెనలో మన ఇంటికి తమ్ముడు తోడుకున్న పండుగ రోజు వచ్చి తీసుకెళ్ళి బట్టలు పెడితే మనం ఏ రకంగా దీవెనలు ఇచ్చేస్తాము మా అందరి తమ్ముళ్ళకి. ఆ రకంగా మీరు కూడా కేసీఆర్ గారికి మీ దీవెనలు అందించాలి కదమ్మా. మనందరం నేతిగా ఉన్నాం కదా. అదే అంట. అదేవిధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి గతంలో పేదరికంలో ఉన్న కుటుంబాలు మరి ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా ఆడపిల్లని కనాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. అత్తమామ పోరు ఉండొచ్చు, ఒకవైపు భర్త పోరు ఉండొచ్చు. ఆడపిల్లని కన్నామంటే అవహేళన చేసే పరిస్థితి. పోతనే హాస్పిటల్కి కాన్పు కాగానే తీసుకుపోయి పోత చెత్తపుట్టలు చేసిపోయిన పరిస్థితి మనందరం చూసినాం. అందరు మన స్త్రీమూర్తులే, స్త్రీ లేనిది ప్రపంచమే లేదు. కానీ ఆమె ఇంటూ ఒక పెద్ద మనిషి కాగానే కోడలు వస్తే ఆడపిల్ల పుట్టిందంటే కోపడుతుంటుంది, చేతులేసుకుంటుంది, కొడుతుంటుంది. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పేదరికల కుటుంబాలు పెళ్లిళ్ళు చేయాలని గజ్వేల్ మండల పరిధిలోని దాచారం గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలేశ్వరం నరేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. నాపై నమ్మకం ఉంచి మండల నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ మల్లయ్య, సోషల్ మీడియా అధ్యక్షులు ఈశ్వర్, రైతు కమిటీ ఉపాధ్యక్షులు చేతిరెడ్డి, కన్నారెడ్డి, గ్రామ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జెండా ఆడకుండా పోయింది లోపలికి. చలో నిలబడు, అర్జెంట్ ఇటు నిలబడు. రాబాయ్ నర్సే చేతులు ఆడరా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఊరూరికి గుడికి జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరుబంద డివిజన్లోని చర్చి, మసీద్ గుడులలో చెట్ల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్ బోరుబంద కార్పొరేటర్ బాబా వసీయుద్దీన్, సెట్విన్ చైర్మన్ అలీ బక్రీ, బీసీ కమిషనర్ మెంబర్ కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
हाँ ठीक है ऐसा आ जाइए आप ऐसा आ जाइए भाई अहमद मोल साहब यहाँ है సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లోని మధురానగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారు శ్రీ బంగారు మైసమ్మ అవతారంలో దర్శనమిచ్చారు. జగన్మాత 3వ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామికవేత్త నాగలూరి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. పంచహారతుల నడుమ అమ్మవారి దివ్య దర్శనం కలగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో దసరా మహోత్సవాల సందర్భంగా 2వ రోజు శ్రీ శారదాదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవికి వెండి చీరను తోమండ్రు రమేష్ బాబు శ్రీదేవి దంపతులు సమర్పించారు. ఆలయ అధ్యక్షులు వంకధార లక్ష్మణబాబు, ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరిపించారు. తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓరుగల్లులో జోరుగా బతుకమ్మ వేడుకలు, తీరొక్క పూలతో ఆడిపాడుతున్న మహిళలు.
ఆదివాసీల ఉచ్చులో పడి పులి మృతి, కోయలకు కౌన్సిలింగ్ ఇచ్చిన అటవీ అధికారులు. పక్షం రోజులుగా విద్యుత్ అంతరాయం, విద్యుత్ను పునరుద్ధరించాలంటున్న రైతాంగం. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు, తమకు న్యాయం చేయాలంటున్న రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.